ఒక వ్యక్తి అంట తన ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు హీఈస్ అ క్రిస్టియన్. ఆయన ఒక క్రైస్తవుడు, కానీ తన చుట్టూ ఉన్న వారు పనిచేసే వాళ్ళంతా కూడా ఎటకారంగా మాట్లాడుతూ ఈయన కూడా మాట్లాడేవాడంట మొదట్లో. కానీ అది కొంచెం హద్దులు మీరిపోతే ఈయనకు అర్థం కావట్లేదు, నన్ను ఇంత షేమ్ చేసి మాట్లాడుతున్నారు, ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నారా, వాట్ డూ ఐ డూ దట్ గాడ్ గేవ్ హిమ్ అన్ ఐడియా. వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడనక్కర్లేదు, వాళ్ళు కించపరుస్తున్నట్టు నువ్వు మాట్లాడనక్కర్లేదు. మీ చుట్టూన వారందరూ కూడా మీ కాలేజ్లో, స్కూల్స్లో, లేకపోతే ఇన్ యువర్ వర్కింగ్ ప్లేసెస్లో, కుటుంబాల్లో, బంధువుల మధ్యలో ఎటకారం ఎక్కువగా ఉంటుంది కదా, కనపడుతుంది కదా. అయితే వాళ్ళు ఎటకారంగా మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడితే ఏముందిలే అని అనుకుంటున్నారు. జాగ్రత్త, వారు మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి. అయితే దేవుడు ఈయనకు ఒక ఐడియా ఇచ్చాడంట. ఏంటి ఐడియా అంటే, నువ్వు వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకు, స్పీక్ బ్లెస్సింగ్. వారిపైన ఎవరెవరైతే నీకు విరుద్ధంగా మాట్లాడుతున్నావు వారిపైన దీవెనలు పలుకు. వారి ఎటంకారంగా మాట్లాడి నువ్వు రియాక్ట్ అవ్వకుండా యూ రెస్పాండ్ కైండ్లీ, యూ రెస్పాండ్ విత్ బ్లెస్సింగ్స్. నువ్వు దీవెనలు పలుకుతూ, నువ్వు దయ చూపిస్తూ ఉండు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్నాడంట దేవుడు. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మీ చుట్టూన్న వారు కావాలని మిమ్మల్ని కించపరచడానికి, మీరు తక్కువారని చూపించడానికి, లేకపోతే అందరి ముందు మిమ్మల్ని నవ్వుల పాలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే స్పీక్ బ్లెస్సింగ్.